సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల, మన శరీరంలో ఏజ్ బాంబ్ పేలేది ఎప్పుడంటే మీ థైరాయిడ్ భద్రమేనా, నెలసరి ఎక్కువ రోజులు ఉంటోందా, ఇంకా హెల్త్ టిప్. కీళ్ల నొప్పుల్ని ఒకప్పుడు వయసు పైబడిన వాళ్ళలో మాత్రమే చూసేవాళ్ళం. కానీ ఇవాళ చాలా మంది చిన్న వయసులోనే కీళ్ల నొప్పులతో సతమతం అవుతున్నారు. ఇందుకు అధిక బరువు మొదలుకుని కీళ్లకు అయ్యే గాయాలు, ఇన్ఫెక్షన్ల వరకు చాలా కారణాలే ఉంటాయి. అయితే పోటెత్తే నొప్పుల నుంచి ఉపశమనం కోసం చాలా మంది పెయిన్ కిల్లర్లను ఎడాపెడా వాడేస్తుంటారు. నిజానికి వీటికంటే కూడా మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న పరిష్కారాలతో మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. వేధించే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పులంటే ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్ల సమస్యగా భావించేవాళ్లం. కానీ నేటి ఆధునిక జీవనంలో ఇవాళ చిన్న వయసులోనే చాలా మందికి కీళ్ల నొప్పులనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. 25 వయసుకే మోకాళ్లు, భుజాలు, మణికట్టు, మెడ, నడుము కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుంటే భుజాలు పట్టేయడం, వ్యాయామం చేసిన తర్వాత కీళ్లు నొప్పితో మండిపోవడం, ఇవన్నీ నిత్య జీవితాన్ని నరకంగా మార్చే లక్షణాలే. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వాతదోషం అధికమైనప్పుడు, అస్థిధాతువు బలహీనమైనప్పుడు, అలాగే ఆమం అనే జీర్ణం కాని విష పదార్థాలు శరీరంలో పేరుకుపోయినప్పుడు కీళ్లలో నొప్పి, వాపు, బిగుతూ మొదలవుతాయి. అయితే ప్రతి కీళ్ల నొప్పి ఒకే కారణంతో రాదు. కొందరిలో విటమిన్ డి లోపం, మరికొందరిలో అధిక బరువు, ఇంకొందరిలో జిమ్లలో తప్పు పద్ధతిలో వ్యాయామం చేయడం, మరికొందరిలో గంటల తరబడి మొబైల్, ల్యాప్టాప్ వినియోగం కూడా ప్రధాన కారణాలుగా మారుతున్నాయని చెబుతారు నిపుణులు. గత 10-15 సంవత్సరాలుగా మేము యంగ్ పీపుల్లో 20 years, 15 years పైబడ్డ వాళ్ళల్లో కూడా జాయింట్ పెయిన్స్ని చూస్తున్నాం. ఆ డేటా శాస్త్రీయంగా చూసినట్టయితే 20-30% డేటా యువత లోపల ఆర్థ్రాల్జియా, జాయింట్స్ లోపల నొప్పి, సరిగా నడవలేకపోవడము, డిస్కంఫర్ట్గా ఉండడము. ఇది మరి ఎందువల్ల జరుగుతుందనేది ఒకటి విశ్లేషణ చూసినట్టయితే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఒకటి, ఆహారం జంక్ ఫుడ్ మీద పడడం, విపరీతమైనటువంటి ఇంట్లో ఆహారం కాకుండా మన బయట ఆహారం లోపల అధికంగా పిజ్జా లాంటిది, తర్వాత రిఫైన్డ్ షుగర్ లాంటిది ఎక్కువగా ఉండేటువంటిది, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్కి సంబంధించినటువంటి అంశాలు తీసుకోవడం ఒక ప్రధానమైనటువంటి కారణం. ఇంకొకటి సర్టెన్ డయాబెటీస్ వాళ్ళల్లో కొంత ఉంది. ఆటో ఇమ్యూన్ వ్యాధి లైక్ సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమాటోసిస్ లాంటిది కానివ్వండి, స్కిన్ వ్యాధులలో కానివ్వండి, మనము వివిధ రకాలైనటువంటి స్టీరాయిడల్ థెరపీ తీసుకునేటువంటి వాళ్ళల్లో, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండేటువంటి వాళ్ళల్లో, మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ హైపోథైరాయిడిజం లాంటి వ్యాధులు ఉండి దానికి తగు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళల్లో, ఇన్ఫెక్షన్ క్రైటీరియాగా వచ్చేటువంటి జాయింట్స్ లోపల వాపులు, స్వెల్లింగ్స్ వల్ల కానివ్వండి, శరీరం లోపల పలు కారణాల చేత చిన్న జాయింట్స్ నుండి పెద్ద జాయింట్స్ వరకు మొదట ఆర్థ్రాల్జియా అంటే కీళ్ళల్లో నొప్పి, స్వెల్లింగ్, వాపు రావడం, తర్వాత జాయింట్ యొక్క మొబిలిటీని, మూమెంట్ను కోల్పోవడం, తద్వారా క్రమేణా దాని ఫంక్షన్ను పూర్తిగా కోల్పోవడానికి ఆస్కారం ఉంది. ఆయుర్వేదంలో చికిత్స అనేది కేవలం నొప్పిని తగ్గించడం కాదు, నొప్పికి మూల కారణాన్ని తొలగించడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి చికిత్సలో భాగంగా తొలుత జీర్ణశక్తిని మెరుగుపరిచి ఒంట్లో పేరుకుపోయిన ఆమాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. తర్వాత వాతదోషాన్ని సమతుల్యం చేసే చికిత్సలను సూచిస్తారు. ఇక ప్రతిరోజు గోరువెచ్చని నువ్వుల నూనెతో అభ్యంగనం చేసి ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కీళ్లలో బిగుతు తగ్గుతుంది. కీళ్ల చుట్టూ ఉండే కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. నిర్గుండి ఆకుల కషాయం, సొంఠి, వాము, ధనియాలు కలిపి తయారు చేసిన కషాయం జీర్ణశక్తిని మెరుగుపరచడంలోనూ వాతాన్ని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుందని ఆయుర్వేదం పేర్కొంటుంది. కొద్దిగా పసుపు, చిటికెడు సొంఠి పొడి, వీటిని తేనె లేదా గోరువెచ్చని పాలతో తీసుకుంటే పోటెత్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పసుపులోని
సహజ గుణాలు శరీరంలోని వాపు తగ్గించడంలో సహాయపడతాయి. ఇక యోగరాజ గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, సింహనాథ గుగ్గులు, మహారాస్నాది క్వాథం, దశమూల క్వాథం, అశ్వగంధ చూర్ణం, లక్షాది గుగ్గులు వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే జానుబస్తి, పత్రపిండ స్వేదం, నవరకిజి, పిండస్వేదం, కటిబస్తి, పిజివిల్, విరేచన కర్మ, బస్తి చికిత్సలు వంటి పంచకర్మ విధానాలు కీళ్ల నొప్పుల తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సంధివాతము, ఆమవాతము, తర్వాత భుజానికి సంబంధించినటువంటి కొన్ని వాతాలు ఇవి ఆయుర్వేదంలో ఉన్నాయి. దీని లోపల గౌటీ ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధుల్ని మనం ఆయుర్వేద దృక్కోణంలో చూసుకొని ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతులను కనుక చేసినట్టయితే మనకు ఇన్ఫెక్షన్ వల్ల కానీ, మెటబాలిక్ వల్ల కానీ, లేదంటే స్పోర్ట్స్ ఇంజురీ, ఎస్పెషల్లీ యూత్లో స్పోర్ట్స్ ఇంజురీ కూడా ప్రత్యేకమైన కారణం ఉంది, ఓవర్ యూసేజ్ అంటారు. సో దీనికి ఎర్గోనమిక్ చేంజెస్, మన సీటింగ్ పొజిషన్లో మార్పులు చేసుకోవడం, స్పైన్ ఆర్టికులేషన్ లోపల మార్పులు చేసుకోవడంతో పాటుగా ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతులు చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీని లోపల ముఖ్యంగా అభ్యంగనము, జానుబస్తి, కటిబస్తి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా స్పైన్ లోపల మార్పులు ఉన్నప్పుడు, మోకాలు చిప్పల మార్పులు ఉన్నప్పుడు మనకేంటంటే ఆయా పిండి కట్టు ద్వారా ధన్వంతరి తైలము, మహావిషగర్భ తైలాల్ని ఆ కటిబస్తిలో పోసి 30 నుండి 40 నిమిషాలు ఒక కాన్స్టాంట్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ కంటే 3-4 డిగ్రీల టెంపరేచర్ను మెయింటైన్ చేయడం ద్వారా పారావర్టిబ్రల్ మజిల్స్ లోపల స్ట్రెంథనింగ్ చేయడం, సైనోవైల్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడం, బయోకెమికల్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ను నిర్హరింపచేయడం, ఫర్దర్ డ్యామేజ్ను మనం ప్రివెంట్ చేయడం ద్వారా ఆయుర్వేదిక్లో ఉండేటువంటి కటిబస్తి కానీ జానుబస్తి యొక్క భూమిక ప్రధానాంశంగా ఉంది. దాంతోపాటుగా శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, ఆమము యొక్క ప్రకోపం ఉన్నప్పుడు ఆమహర చికిత్స, వెయిట్ రిడక్షన్ చికిత్సలతో పాటుగా కొన్ని వస్తువులు కూడా, అంటే మలమార్గం ద్వారా సంధివాత హరము, వాతహరము చేయగలిగే కొన్ని నిర్గుండి కషాయంతో కానీ, దశమూలాలతో చేసిన కషాయాలు కానీ, మహారాస్నాతో చేసినటువంటి కషాయాలతో పాటుగా ఆర్థ్రెక్స్ క్యాప్సిల్స్ను కానివ్వండి, కొన్ని కంపెనీలు తయారు చేసినటువంటి మా అనుభవంలో ఉండేటువంటి ఈ ట్రీట్మెంట్ పద్ధతులు ఉపయుక్తమై యువత ఈ జాయింట్ వ్యాధిన పడకుండా, పడ్డా కూడా మనం తొందరగా ఆయుర్వేదం ద్వారా బయటపడవచ్చు అనేది చెప్పగలనండి. కీళ్ల నొప్పులు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ఇందుకు జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలి. రోజు కనీసం 6 గంట నడక, సూర్య నమస్కారాలు, వజ్రాసనం, తాడాసనం, భుజంగాసనం వంటి యోగాసనాలు కీళ్ల కదలికను మెరుగుపరుస్తాయి. చల్లటి పానీయాలు, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువగా వేయించిన పదార్థాలు, ప్యాకేజ్డ్ ఆహారం, రాత్రులు ఆలస్యంగా భోజనం చేయడం ఇవన్నీ వాతాన్ని పెంచి సమస్యను మరింత ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. వేడివేడి ఆహారం, నువ్వులు, మునగాకు, ఉసిరికాయ, నెయ్యి, మినుములు, బాదం, ఖర్జూరం, పాలు వంటి పోషకాహారాలు ఎముకల్లో బలాన్ని పెంచుతాయి, నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇక ప్రతిరోజు గోరువెచ్చని నీరు తాగడం మేలు. అలాగే చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. అయితే నొప్పితో పాటు కీళ్లు బాగా వాపు రావడం, జ్వరం ఉండడం, ఉదయం లేవగానే కీళ్లు బిగుతుగా ఉండడం, కీళ్లలో కదలికలు కష్టంగా మారడం, నొప్పి నెలల తరబడి కొనసాగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య సాయం తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో మానవ శరీర వయసు పెరగడానికి సంబంధించిన సరికొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు మనం వయసు పెరగడం అనేది ఏటా క్రమంగా జరిగే ప్రక్రియ అని భావించేవాళ్లం. కానీ ఈ తాజా పరిశోధన ఆ భావన తప్పని పేర్కొంటోంది. మన శరీరంలో వయసు అనేది నిరంతరం ఒకేలా పెరగదని, జీవితంలో 2 ప్రత్యేక వయసుల వద్ద అకస్మాత్తుగా అత్యంత వేగంగా శరీరంలో అణుస్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ కీలకమైన వయసులు 44, 60 ఏళ్లని వారు చెబుతున్నారు.
ఈ పరిశోధన కోసం పరిశోధకులు 25 నుంచి 75 ఏళ్ల మధ్య వయసు గల వందలాది మంది ఆరోగ్యవంతుల రక్త నమూనాలు, చర్మం, జీవక్రియలను సుదీర్ఘకాలం పాటు నిశితంగా పరిశీలించారు. వారి శరీరంలోని వేలాది విభిన్న అణువులు, సూక్ష్మజీవుల మార్పులను పరిశీలించారు. 44 ఏళ్ల వయసుకు చేరగానే మానవ శరీరంలో గుండె జబ్బులకు కారణమయ్యే కొవ్వులు, కెఫిన్, ఆల్కహాల్ను అరిగించుకునే జీర్ణక్రియ సామర్థ్యం అకస్మాత్తుగా మందగిస్తున్నట్లు తేలింది. అందుకే ఈ వయసు దాటిన వారిలో హృదయ సంబంధిత సమస్యలు, కండరాల నొప్పులు హఠాత్తుగా పెరుగుతాయి. 60 ఏళ్ల వయసుకు వచ్చినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి, కిడ్నీల పనితీరు, పిండి పదార్థాలను జీర్ణం చేసుకునే శక్తి వేగంగా క్షీణిస్తుంది. దీంతో టైప్ 2 మధుమేహం, కిడ్నీ సమస్యలు, అల్జీమర్స్ వంటి వ్యాధులు ముంచుకొస్తాయి. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు రాగానే ఇంకా వయసు ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. అలాగే 60 ఏళ్లు సమీపిస్తున్నప్పుడు శారీరక శ్రమను పెంచుకోవాలి. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ ముందస్తు జాగ్రత్తల సాయంతో వయసుతో పాటు వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను సమర్థంగా అడ్డుకోవచ్చునని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కారణం లేకుండానే బరువు పెరిగిపోతున్నారా? జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఎంత నిద్రపోయినా తీవ్రమైన అలసట, నీరసం వేధిస్తున్నాయా? అయితే ఒక్కసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు వెనుక చాలా వరకు థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గులు కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. మన గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ చిన్న గ్రంథిని మన శరీరంలోని మెటబాలిజాన్ని నియంత్రించే పవర్ హౌస్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి TSH అనే ఒక చిన్న రక్త పరీక్ష చాలు. TSH పరీక్ష సాయంతో థైరాయిడ్ పనితీరును ఎలా అంచనా వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మన గొంతుకు కింద భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో కనిపించేదే థైరాయిడ్ గ్రంథి. చూడ్డానికి పరిమాణంలో ఇది చిన్నదే కానీ పనుల విషయంలో ఇది పెద్దన్నే. మన శరీర జీవక్రియలను, శక్తిని, గుండె వేగాన్ని, చివరికి మానసిక స్థితిని సైతం శాసించే శక్తి దీనికుంది. అందుకే ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తోందా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం. TSH లేదా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం ద్వారా థైరాయిడ్ పనితీరు ఎలా ఉందన్నది తెలుసుకోవచ్చు. చాలా మందిలో థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పటికీ ఎలాంటి స్పష్టమైన లక్షణాలు బయటపడవు. అందుకే సమస్యలు ముదిరిపోకముందే పసిగట్టడానికి ఈ పరీక్షను చేయించుకోవడం మేలు. థైరాయిడ్ పరీక్ష విషయానికి వస్తే ఇది చాలా సులువైనది. కేవలం ఒక చిన్న రక్త నమూనా ద్వారా ఈ పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష కోసం ప్రత్యేకంగా పరగడుపున వెళ్లాల్సిన నిబంధన ఏమీ లేదు. రోజులో ఏ సమయంలోనైనా రక్త పరీక్ష చేయించుకోవచ్చు. అయితే ఇప్పటికే థైరాయిడ్ కోసం మందులు వాడుతుంటే మాత్రం ఉదయాన్నే టాబ్లెట్ వేసుకోకముందే రక్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ప్రధానంగా T3, T4, TSH అనే 3 రకాల హార్మోన్ల స్థాయిలను లెక్కిస్తారు. వీటిలో TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మన మెదడులోని పిట్యూటరీ గ్రంథి ఈ TSHను విడుదల చేస్తూ థైరాయిడ్ గ్రంథిని నియంత్రిస్తుంది. ఒకవేళ థైరాయిడ్ గ్రంథి తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటే మెదడు ఎక్కువ TSHను విడుదల చేసి దానిని ప్రేరేపించడానికి చూస్తుంది. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీనివల్ల బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. మరోవైపు థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి అతిగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటే మెదడు TSH విడుదలను తగ్గించేస్తుంది. దీన్నే హైపర్ థైరాయిడిజం అంటారు. దీనివల్ల వేగంగా బరువు తగ్గడం, గుండెదడ, విపరీతమైన ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరీక్ష రీడింగ్స్ సాధారణంగా TSH స్థాయిలు 0.4 నుండి 4.0 లేదా 4.5 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ మధ్యలో ఉంటే థైరాయిడ్ బాగున్నట్లు, నార్మల్గా ఉన్నట్లు లెక్క. అంతకంటే ఎక్కువగా ఉంటే థైరాయిడ్ మందగించిందని, తక్కువగా ఉంటే థైరాయిడ్ అతిగా పనిచేస్తోందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పులు ఎక్కువ కాబట్టి 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళ, అలాగే నెలసరి సమస్యలు లేదా సంతానలేమితో బాధపడేవారు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో థైరాయిడ్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవడం అన్ని విధాలా మేలు. నెలసరి అనేది సాధారణంగా 3 నుంచి 5 రోజులు కొనసాగడం పరిపాటి. అయితే కొంతమందిలో 5 రోజులు దాటినా కూడా ఋతుక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇలా రోజుల తరబడి పీరియడ్స్ అవడం అనేది మహిళల్ని శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఇబ్బంది పెడుతుంది. చివరికి తీవ్రమైన రక్తహీనత బారిన పడేలా చేస్తుంది. నెలసరి రోజుల తరబడి కొనసాగడంతో ఒళ్లంతా ఒకటే నీరసం, నిస్సత్తువ ఆవరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఋతుక్రమం రోజుల తరబడి కొనసాగడానికి వెనుక కారణాలు,
వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి సాధారణంగా ఎన్ని రోజులు ఉంటుంది? పీరియడ్స్ అనేవి ప్రతి స్త్రీ జీవితంలో సహజమైన ఒక భాగం. ఈ పీరియడ్స్ 3 to 7 days అంటే 3 నుంచి 7 రోజుల వరకు అవ్వడం అనేది నార్మల్. ఆన్ అన్ యావరేజ్ 28 to 30 days ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. ఇది ప్రతి పర్సన్కి, ప్రతి మహిళకి ఒక్కొక్కసారి వారి బాడీ తీరుని బట్టి వేరువేరుగా ఉండొచ్చు. నెలసరి ఎక్కువ రోజులు కొనసాగటానికి కారణాలేంటి? పీరియడ్స్ ఎక్కువ రోజులు అని అంటే 7 days కంటే ఎక్కువ అవుతున్నా, లేకపోతే ప్రతి గంట 2 గంటలకే ప్యాడ్స్ చేంజ్ చేయాల్సి వస్తున్నా, ఇంకా పెద్ద పెద్ద క్లాట్స్ పాస్ చేస్తూ ఉన్నప్పుడు పీరియడ్స్ ఎక్కువ అవుతుంది అని చెప్తాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అసమతుల్యత. ఈ అసమతుల్యత వల్ల పీరియడ్స్ ఎక్కువగా, బ్లీడింగ్ ఎక్కువగా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పీసీఓడి అనే ప్రాబ్లం ఉన్న, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఇంకా ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అండాశయాల్లో ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉన్నా కానీ బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. ఇంకా బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే రక్తం గడ్డ కట్టే సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. ఇంకొంతమందిలో గర్భసంచి ముఖద్వారానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ బ్లీడింగ్ అనేది ఎక్కువ పోవచ్చు. పీసీఓడి, థైరాయిడ్, ఒత్తిడి, నిద్రలేమి అనేవి నెలసరిని ఎలా ప్రభావితం చేస్తాయి? పీసీఓడిలో హార్మోన్స్ అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక కండిషన్ వల్ల మేల్ హార్మోన్స్ అంటే ఉండవలసిన దానికంటే కూడా మగ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం మూలాన అండాశయం నుంచి అండం సరిగ్గా విడుదలవ్వక పీరియడ్స్ మిస్ అవ్వచ్చు, లేదా ఆగిపోవచ్చు, లేదా ఎక్కువ బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. ఇంకా థైరాయిడ్ వల్ల కూడా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. థైరాయిడ్ అనేది కొన్నిసార్లు హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఉత్పత్తి చేయొచ్చు. తక్కువ ఉత్పత్తి చేస్తే హైపోథైరాయిడిజం అని అంటాము. దీంట్లో కూడా బ్లీడింగ్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవ్వచ్చు. అంటే ఎక్కువ తక్కువ అవ్వచ్చు, లేదా తొందరగా రావచ్చు, లేదా ఆలస్యంగా కూడా రావచ్చు. ఇంకా నిద్రలేమి అనేది ఏం చేస్తుందంటే, మన బాడీలో ఒక క్లాక్ ఉంటుంది, దాన్ని బయోలాజికల్ క్లాక్ అంటారు. సో ఇది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఒత్తిడి హార్మోన్స్ అనేవి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే కార్టిజాల్ అనే ఒత్తిడి హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఇంకా ఒత్తిడి వల్ల కూడా పీరియడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎలా అంటే ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు కార్టిజాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరిగి అది హార్మోన్స్ అన్నిటిని నియంత్రించే ఒక బ్రెయిన్ లో ఉండే హైపోథాలమస్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మూలాన మిగిలిన హార్మోన్స్ కి, అంటే ముఖ్యంగా అండాశయానికి సంకేతాలు తగ్గి అండాశయం నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ లో కూడా అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఎక్కువ రోజులు రక్తస్రావం అవుతుంటే రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుందా? ఖచ్చితంగా రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ బ్లీడింగ్ ఎక్కువ పోతూ ఉండడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది, హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ని అన్ని అవయవాలకి సరఫరా చేస్తుంది. సో ఈ హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఆ పేషెంట్ కి నీరసము, విపరీతమైన అలసట, కళ్ళు తిరగడము, తలనొప్పి, ఆయాసము ఇలాంటివి రావచ్చు. నెలసరి ఎక్కువ రోజులు అవుతుంటే భవిష్యత్తులో సంతాన సమస్యలు ఎదురవుతాయా? పీరియడ్స్ ఎక్కువ అవ్వడం అనేది ఒక లక్షణం. అయితే ఈ లక్షణానికి కారణమైన సమస్యను బట్టి సంతాన ఉత్పత్తిలో లేదా ప్రెగ్నెన్సీ అందుకోవడంలో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు పీసీఓడి వల్ల గనక, ఇప్పుడు దాన్ని పిఎంఓఎస్ అని అంటున్నారు, ఒకవేళ దాని వల్ల అసమతుల్యత ఏర్పడితే అండం సరిగ్గా విడుదలవ్వకపోవడం, తద్వారా ప్రెగ్నెన్సీ అందుకోవడానికి ఇబ్బంది ఏర్పడము. అలాగే గర్భసంచిలో ఏమన్నా గడ్డలు ఉన్నా దానివల్ల కూడా ఒక్కొక్కసారి కొంతమందిలో ప్రెగ్నెన్సీ అందుకోవడానికి కొన్నిసార్లు ఆటంకం ఏర్పడచ్చు. ఇంకా గర్భసంచి పొర ఏమన్నా మందమైనప్పుడు, అంటే లోపలి పొర, దాన్ని ఎండోమెట్రియం అని అంటారు, ఈ పొర మందమైనప్పుడు కూడాను బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఇదే పొరలో బేబీ ఏర్పడి, అంటే బేబీ వచ్చి అతుక్కొని శిశువులాగా పెరుగుతుంది. సో ఈ పొర ఎఫెక్ట్ అయినప్పుడు
అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడడానికి కూడా ఇబ్బందులు కొన్ని ఏర్పడచ్చు, అసలు ఏర్పడడానికి కూడా ప్రాబ్లమ్స్ కలగచ్చు అనమాట. నెలసరి ఎక్కువ రోజులు ఉంటున్నప్పుడు ఎలాంటి చికిత్స అవసరమవుతుంది? పీరియడ్స్ ఎక్కువ రోజులు అవుతున్నప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించి దానికి కారణం ఏంటో కనుక్కోవాలి. దాని గురించి అని ముందుగా కొన్ని సింపుల్ టెస్ట్లు, అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ టెస్ట్, సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పెల్విస్, ఇవి చేయించుకుంటున్నప్పుడు బేసిక్గా ఏ కారణం చేత బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనేది మనం గుర్తించవచ్చు. సో అలాంటప్పుడు కొంతమందికి సింపుల్గా NSAIDs అంటే మెఫెనమిక్ యాసిడ్, ఇబుప్రూఫిన్ ఇలాంటి వాటితో కూడా పీరియడ్ అప్పుడు వచ్చే పెయిన్ తగ్గచ్చు అండ్ బ్లీడింగ్ తీవ్రత కూడా కొంతమందికి తగ్గచ్చు. నెక్స్ట్ ట్రానెక్సమిక్ యాసిడ్ అనేది కామన్గా ఇది నాన్ హార్మోనల్ ప్రిపరేషన్. ఇది కూడా పరిమితమైన రోజులు వాడినప్పుడు బ్లీడింగ్ తీవ్రత అనేది తగ్గుతుంది. వీటికి కూడా తగ్గనప్పుడు అవసరమైనప్పుడు హార్మోన్స్ని నోటి ద్వారా కానీ లేదా గర్భసంచిలో డైరెక్ట్గా చిన్న డోసు ప్రతిరోజు రిలీజ్ అయ్యేటట్టుగా పెడతారు. దాన్ని ఇంట్రాయుట్రైన్ డివైస్ లేదా మిరీనా అంటాం. ఇలాంటివి వాటి ద్వారా బ్లీడింగ్ అనేది తగ్గచ్చు. ఇంకా ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉంటే చిన్న వాటిని అయితే మందులతో తగ్గించడానికి, వాటి వల్ల వచ్చే బ్లీడింగ్ను కూడా మందులతో తగ్గించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ కనుక పెద్దగా ఉండి మందులతో గనక తగ్గకుండా ఉన్నట్లయితే అలాంటప్పుడు పేషెంట్ యొక్క ఏజ్, రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి అవసరమైతే ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది చేయడము, లేదు అంటే ఆ గడ్డ వరకు తొలగించడం, దాన్ని మయోమెక్టమీ అంటారు. ఒకవేళ పెద్ద వయసులో ఉండి అంటే 40 years దాటిన వాళ్ళకి, ఆల్రెడీ పిల్లలు పుట్టిన వాళ్ళకి, ఇంకా ఫైబ్రాయిడ్ సైజు చాలా పెద్దగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉంటే కనుక అలాంటి వాళ్ళకి హిస్టెక్టమీ ద్వారా కూడా ఈ బ్లీడింగ్ సమస్య నుంచి ఉపశమనం అందుతుంది. ఇంకా రక్తం తగ్గుతుంది కాబట్టి ఆ రక్తాన్ని భర్తీ చేసే విధంగా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడము, ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఎక్కువ ఎగ్స్, తర్వాత ఆకుకూరలు, బీట్రూట్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే లైట్గా పుల్లగా ఉండే ఫ్రూట్స్ తినడం వల్ల ఐరన్ చక్కగా వంట పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఒకవేళ థైరాయిడ్ సమస్య కూడా ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటే ఈ బ్లీడింగ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. నెలసరి రోజుల తరబడి కొనసాగడం అనేది కేవలం శారీరక ఇబ్బంది మాత్రమే కాదు, అది లోపల దాగి ఉండే ఆరోగ్య సమస్యల తాలూకు హెచ్చరిక సంకేతంగా తీసుకోవాలి. సకాలంలో సరైన వైద్య సాయం పొందాలి. అప్పుడే ఋతుచక్రం తిరిగి గాడిలో పడుతుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. గ్యాస్, ఎసిడిటీ, ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అర చెంచా త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చటి నీటితో తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోండి. అలాగే వంటల్లోకి సొంటి, జీలకర్ర, వామును ఎక్కువగా వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.